అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇవాళ ఆఫీస్ వర్క్ బానే సాగిందా? ఎవ్రీథింగ్ ఫైన్. సుధీర్ వచ్చాడా? వచ్చాడు నాన్నా. ఎలా ఉన్నాడు? బాగున్నాడు నాన్నా. అవును, హిస్ ఫైన్, అబ్సల్యూట్లీ ఫైన్. అత్తయ్య గారిని ఇలా చూసేసరికి కంగారు పడ్డాడు. జరిగింది చెప్పాం. రాగానే తేడాగా ఏం బిహేవ్ చేయలేదు కదా? చచా, అదేం లేదు నాన్నా. చాలా మారాడు. మారితే సంతోషమేనమ్మా. అయినా మీకొక మాట చెప్తాను. వాడి గురించి నువ్వు ఎక్కువ ఆలోచించి వరి అవ్వకు. వాడి సంగతి పూర్తిగా నాకు విడిచిపెట్టే. నువ్వు హ్యాపీగా ఉండు. నీ హెల్త్ చూసుకో. నాకేం చింతుంది నాన్నా. వ్యాపారాన్ని, మీ తమ్ముణ్ణి, చెల్లిని చూసుకోవడానికి నువ్వు, ఇంటిని పట్టించుకోవడానికి నీ భార్య ఉన్నారు. నాకే దిగులు లేదు. నేను హ్యాపీగానే ఉన్నాను. సుధీర్ నెమ్మదిగా మునుపట్ల మారతాడనే నమ్మకం నాకుంది. నువ్వు వాడి గురించి ఎక్కువ ఆలోచించకుండా నువ్వు హ్యాపీగా ఉండు. ఆఫీస్ నుంచి బాగా అలసిపోయి వచ్చినట్టున్నావు. వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగేమ్మా. మధు, నందు కాఫీ పట్టుకెళ్ళు. కాఫీ ఇప్పుడే వద్దమ్మా. మధు, 1 నిమిషం నాతో రా. అలాగే. వాణ్ణి నువ్వు ట్రిప్కి పంపించేటప్పుడు ఏం చెప్పావు? ఏం చెప్పానంటే? దేని గురించి అడుగుతున్నారు మీరు? వాణ్ణి ట్రిప్కి పంపిస్తే వాడు బయటికి వెళ్ళి మళ్ళీ ఏదైనా లేనిపోని గొడవలు తీసుకొస్తాడు, వద్దు అని నేనంటే దానికి నువ్వేమన్నావు? బయట ఎలాంటి గొడవలు తీసుకురాడు. ఓ 4 రోజులు ట్రిప్కి వెళ్ళొస్తే అతను కాస్త హీల్ అవుతాడని చెప్పాను. ట్రిప్కి వెళ్ళిన వాడు రోజు నీతో టచ్లోనే ఉన్నాడా? అవును, నేను మాట్లాడుతూనే ఉన్నాను. అప్పుడు వాడేం చెప్పాడు? తిన్నగానే ఉన్నానని చెప్పాడా? అవును, అదే విషయం మీకు చెప్పానుగా. కానీ వాడేం చేశాడో తెలుసా? ఏం చేశాడు? చూడు, వాడు బయటికి వెళ్ళి ఏం నిర్వాకం చేశాడో చూడు. ఇది వాడు చేసిన నిర్వాకం. వాణ్ణి పంపొద్దు, ఇంట్లోనే ఉండని అని నెత్తి నోరు బాదుకున్నా వినకుండా నీ మాటేదో గొప్పగా వినేస్తాడని చెప్పి అందర్నీ కన్విన్స్ చేసి పంపించావు. తీరా వాడు చేసింది ఇది. నీకు కొన్ని చేతకానప్పుడు కొన్ని విషయాల్లో కలుగజేసుకోకూడదు. ఒక్కసారి చెడు మార్గంలోకి వెళ్ళినవాడు అంత ఈజీగా బయటపడ్డు. వాడు ఇంటి పట్టునే ఉండుంటే ఏ రీహాబిలేషన్ సెంటర్లోనో జాయిన్ చేసి వాణ్ణి సరిచేసుకుని ఉండేవాళ్ళం. బరి తెగించిన వాణ్ణి పంజరంలో నుంచి బయటికి వదిలేసినట్టు వదిలేశావు. వాడికి నేనిచ్చిన డబ్బుల్లో రూపాయి కూడా ఖర్చు చేయలేదు అంటే ఏంటి అర్థం? వాడితో పాటు అలాంటి పనికి మాలిన బ్యాచ్ని వెంట పెట్టుకుని తీసుకెళ్లాడు. వాళ్లతో కలిసి ఈ వెధవ పనులన్నీ చేస్తున్నాడు. బై లక్ నాన్న అమ్మ ఇది చూడలేదు కాబట్టి సరిపోయింది. చూసుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అయినా నాకొక విషయం చెప్పు, వాడి ఇంటికొచ్చి తిన్నగానే ఉన్నాడా? అడుగుతుంది నిన్నే. సారీ, మీరు రాగానే సుధీర్ గురించి అడిగినప్పుడు అబద్ధం చెప్పాను. నేను తర్వాత చెప్దామనే ఉద్దేశంతోటే అత్తయ్యతో పాటు నేను మీ దగ్గర అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఇంటికొచ్చాక కూడా సుధీర్ కాస్త నెగిటివ్గానే మాట్లాడాడు. తెలుసు నాకు. చూడు మధు, ఇంకొకసారి వాడి విషయంలో నువ్వు కలుగు చేసుకోవద్దు. ఈ ఇంట్లో ఏ విషయమైనా సరే నాకు చెప్పకుండా నువ్వు కలుగు చేసుకోవడానికి వీల్లేదు చెప్తున్నా. దిస్ ఇస్ ఫైనల్. దేవకి, దేవకి, ఏమిటి దేవకి? రాను రాను మన సుధీర్ పరిస్థితి అధ్వానంగా తయారవుతుంది. ఏమైందమ్మా?
పాపం బిడ్డ బయట ఊళ్ళు తిరిగొచ్చాడు, సరిగ్గా తిండి తిప్పులుండో, ఎప్పుడు తిన్నాడో ఏంటో అని వాడి కోసం తినడానికని మంచిగా వడ్డించి వాడి గదికి తీసుకెళ్తే వాడు తాగుతూ కూర్చున్నాడే. ఏంటి? అవును, వాడు నన్ను చూస్తూ కూడా ఏమాత్రం లెక్క చేయలేదు. పైగా నా మీదే కేకలేసి బయటికెళ్ళు అని గట్టిగా అరిశాడు. ఈ విషయం అల్లుడి గారికి తెలిసిందనుకో నరికి ఉప్పు పాత్ర వేస్తాడు. సరదాగా బయటికి వెళితే అన్నీ మర్చిపోతాడనుకుంటే వీడిలా తయారేడేంటి దేవకి? వాడిలా అవ్వడానికి పరోక్షంగా మనం చేసుకున్న పాపమే. వాడిన్నాళ్ళు సరదాగా తిరుగుతున్నా ఏ చెడు అలవాట్లు లేకుండా చక్కగా ఉన్నాడు. బాధ్యతలు చూసుకోడు అనే విషయం తప్ప మిగతా ఏ బ్యాడ్ హ్యాబిట్స్ వాడి దగ్గర లేవు. కానీ ఇప్పుడు చూడండి, మనం చేసిన పని మూలన ఇంట్లో బావతోటి నందుగాడితోటి నానా మాటలు అనిపించుకుని బాగా హర్ట్ అయిపోయి ఇప్పుడు విచ్చలవిడైపోయాడు. నాలాంటి వెధవ మంచోడయ్యాడంటే మంచోడుగానే ఉంటాడేమో గాని మంచోడిలా తయారయ్యాడంటే మళ్ళీ వాడిని సరిచేయడం చాలా కష్టం. మనం చేసిన పాపమే మనకు అంటుకుంది. చాలే నోరు మీరా. ఎంతసేపు మనం చేసిన పాపం అని 100 సార్లు అదే మాట చెప్తావు. అరే, మన బిడ్డ ఏమైనా ఇలా అయిపోవాలని చేశావా? ఆ నికృష్టుడు ప్రణయగాన్ని ఇరికిద్దామని చూస్తే వాడు తెలివిగా తప్పించుకుని వీణ్ణి వెధవం చేశాడు. నేను చెప్పొచ్చేది కూడా అదే. ఒక పక్క బావ, మరో పక్క నందు ఇద్దరూ వాణ్ణి తప్పు చేశావని మాటలతో కుళ్ళబొడి చేస్తుంటే నేను తప్పు చేయలేదు మొర్రో అని వాడు మొత్తుకుంటున్నా మీరు వినిపించుకోవట్లేదు. ఎలా వినిపించుకుంటారులే? పోలీసుల దగ్గర రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిపోయి సాక్ష్యాధారాలు వీణ్ణి దోషి అని చూపిస్తుంటే పైగా ప్రణయ్గాడు వీడి జీవితాన్ని ఉద్ధరించడానికన్నట్టు నేరం వాడి మీద వేసుకుని సినిమా లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దాంతోటి వీడు పూర్తిగా ఎదవైపోయాడు. ఇప్పుడు సుధీర్ గాడు ఇంట్లో గౌరవంగా బ్రతకాలన్నా మామూలు మనిషి అవ్వాలన్నా 2 మార్గాలు. ఒకటి, మనంతట మనమే బావ దగ్గర నందు దగ్గర ఆ ప్రణయ్గాడిని ఇరికించే ప్రయత్నంలో వీడు ఇరుక్కుపోయాడు, ఆ ప్రణయ్గాడి తప్పేం లేదని నిజం ఒప్పేసుకోవడం. ఏరా, నీకేమైనా మతిపోయిందా? మతిపోయేది నాకు కాదు, ఉన్న విషయమే చెప్తున్నా. కానీ మనం అలా చేయలేంగా. మన మెడకి మనమే ఉరేసుకుంటామా ఏంటి? ఇక రెండోది, వీడసలు ఆ తప్పే చేయలేదు, ఆ ప్రణయ్గాడే చేశాడు, వాడు తెలివిగా వీడిని ఇరికించేశాడని ప్రూవ్ చేయడం. అలా ప్రూవ్ చేయాలంటే వాడే ఒప్పుకోవాలి. వాడెందుకు ఒప్పుకుంటాడ్రా? అదే కదా మన కర్మ. ఇప్పుడు కక్కలేము మింగలేము, సంబంధమే లేకుండా సుధీర్ బలైపోతూ ఉంటాడు. వాడు ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయడం మన వల్ల అయ్యే పని కాదు. ఎందుకు కాదురా, నేను ప్రూవ్ చేస్తాను. ఆ ప్రణయ్ గాడి వల్ల నా కొడుకిలా దోషిలా నిలబడ్డాడని, వీళ్ళు అనవసరంగా వాడిని నిందించారని మీ బావ నందు తెలుసుకునేలా చేస్తాను. ఎలా చేస్తావక్క? అలా నిరూపించే ఛాన్సే లేదు. ఎందుకు లేదురా? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఆ పాత సామెతను ఫాలో అయ్యి మళ్ళీ ఇంకో ప్లాన్ చేసావంటే ముళ్ళుని ముళ్ళుతో తీయడం కాదు, ఇంకో ముళ్ళు ఇరుక్కుపోయి కాల్ సెప్టిక్ అయిపోద్ది. నోర్మై, చెప్పేది విను. సరే చెప్పు. ఆ ప్రణయ్ గాడు సుధీర్ని మా ఆయన దృష్టిలో నందు దృష్టిలో దోషిగా నిలబెట్టడమే కాకుండా వాడు మంచివాడు అనే పేరు కొట్టేసి 5 లక్షల రూపాయలు నందు దగ్గర తీసుకొని వ్యాపారం చేస్తున్నాడు. ఫైనాన్షియల్ ట్రేడింగ్ అంట. బిజినెస్ బానే ఉందని వినికిడి. వాడు కంత్రి వెధవరా. ఇలాంటి వ్యాపారాలు చక్కగానే డీల్ చేస్తాడు. కానీ వీడిని మించిన వెధవని ఒకడిని చూసి వీడిని దెబ్బతీయాలి. అక్క, మధ్యలో కలుగు చేసుకుంటున్నానని తిట్టబాకు. చూడు, మళ్ళీ ఇంకొకరిని ఇన్వాల్వ్ చేసి కొత్త ప్రయత్నాలు చేయకుండా నేను ఒక ఐడియా చెప్తా, విను. ఏంటది? ఇప్పుడు వాడా పొట్లం వ్యాపారంలో మంచిగానే లాభాలు చూశాడు. వాడిప్పుడు ఎంత వ్యాపారం చేస్తున్నా ఎడిషనల్గా ఇంకా కొంత ఆదాయం వస్తుంది అనుకుంటే ఎవ్వడూ వద్దనుకోడు. మళ్ళీ ఆ పాత పొట్లం బ్యాచ్ని రంగంలోకి దింపుదాం. వాడికి ఆశలు రేకెత్తించి మళ్ళీ పొట్లం వ్యాపారం చేసేలా చేద్దాం. వాడు వ్యాపారం చేస్తున్నప్పుడు సరిగ్గా పొట్లం వాడి చేతిలో ఉన్నప్పుడు పోలీసులు పట్టుకునేలా చేద్దాం.
దాంతో గతంలో వ్యాపారం చేసింది వాడే అనవసరంగా సుధీర్ని ఇరికించాడు అనే విషయం బావకి నందుకి అర్థమయ్యేలా చేద్దాం. దాంతో సుధీర్ మంచోడని అందరూ నమ్ముతారు. వీళ్ళు చేసిన తప్పుకి లెంపలేసుకుని సుధీర్ని హక్కుని చేర్చుకుంటాడు. వాడు సంతోషంగానే ఉంటాడు. సరే, ఆ, నేను వేరే ఆలోచన చేశాను. నువ్వు చెప్పింది వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు నేను ఆలోచించిన పథకాన్ని అమలు పరుద్దాం. సరే, నువ్వన్నట్టు ఆ పొట్లం బ్యాచ్ని రేపే వాడిని కలిసేలా చెయ్యి. అలాగే అక్క. సుధీర్ని నమ్మి అత్తేని మావయ్యని కన్విన్స్ చేసి అతన్ని ట్రిప్కి పంపిస్తే కనీసం నా మాట పోతుందన్న ఆలోచన కూడా లేకుండా ఇలా చేసుకొస్తాడా? ఇది కరెక్ట్ కాదు. ఈ విషయంలో వెంటనే సుధీర్ని నిలదీయాలి, అతన్ని సరిచేయాలి. నీలాంటి ఎదవ నా కడుపున పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను రా. ఎవరు కనమన్నారు? నేనా కనమన్నాను? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఆగండి. నా మీద చెయ్యెత్తే ప్రయత్నం చేస్తే మర్యాదగా ఉండదు. ఏంటి? ఏమన్నావురా నువ్వు? ఏమన్నావురా నువ్వు? ఊరుకోమా, నరికి పోగులు పెట్టేస్తాను విండి. నరకండి, పీడ విరగడైపోద్ది. సుధీర్, చూసావమ్మా ఆ వెదవ ఎంత బరి తెగించి మాట్లాడుతున్నాడో? కన్న తండ్రి అన్న మర్యాద కూడా లేదు. మీరు కన్న కడుగుతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారా? సుధీర్ మాట్లాడుకు. ఏంటిదంతా? ఇదేం చూసావమ్మా? వీణ్ణి నమ్మి వారం రోజులు బయటికి ట్రిప్కి వెళ్ళొస్తే ఏదో మంచోడిగా తిరిగి వస్తాడని బయటికి పంపించావు కదా. వాడు వెళ్ళి ఏం చేశాడో తెలుసా? వెళ్ళిన చోట తాగి తందనాలాడి అక్కడొక గ్రూప్తో గొడవ పడి ఒకడి తల పగలగొట్టొచ్చాడు. టైం బాగుండి వాడికేం కాలేదు. చచ్చుంటే ఏమైపోయి ఉండేవాడు వీడు? సీసీటీవీ ఫుటేజ్ చూసి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు కాల్ వచ్చింది, వీడి మీద కేసు ఫైల్ చేయాలని. ఇంటికొస్తామని ఫోన్ చేశారు. నా స్థాయి పరువు అన్నిటిని పక్కన పెట్టి పోలీసుల్ని బ్రతిమాలి కేసు పెట్టిన వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేశాను. వీడు అనుక్షణం నాకు నరకం చూపిస్తున్నాడమ్మా. ఇలాంటి పోరంబోకు వెదవ ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఉంటారని నేనేం బ్రతిమలాడట్లేదు. వెళ్ళిపోతా. వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. మావయ్య, దయచేసి ఒక్క నిమిషం ఓపిక పట్టండి. సుధీర్, మర్యాదగా మీ నాన్నగారికి క్షమాపణ చెప్పు. నేను సారీ చెప్పను. సుధీర్, అమ్మా, వీడు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా? వీడు మనిషి అయితేనే కదా పశువులా తయారయ్యాడు. వీడొక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళరా, వెళ్ళరా బయటికి. వెళ్తా. నాకు అవసరం లేదు ఈ కొంప. సుధీర్, పిచ్చి పిచ్చి వేషాలు వేకు. మావయ్య, ప్లీజ్ మీరు వెళ్ళండి. వద్దమ్మా, వీడితో డిస్కషన్స్ వద్దు. పంపించే వీడిని బయటికి. మావయ్య, ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళండి, నేను మాట్లాడతాను. వీడితో మాట్లాడి ఏం ప్రయోజనం లేదమ్మా. వీడు పూర్తిగా నాశనం అయిపోయాడు. ఇంటి పరువుని, ఇన్నాళ్ళు సంపాదించుకున్న పేరు ప్రతిష్టల్ని మొత్తం నాశనం చేస్తున్నాడు. అవసరం లేదు. నా గురించి మీరు ఏ పరువు ప్రతిష్టలు పోగొట్టుకోవాల్సిన అవసరమే లేదు. నేనే వెళ్తా. సుధీర్, ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. మావయ్య, ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళండి. అమ్మా వద్దమ్మా, ప్లీజ్ మావయ్య, మీరు వెళ్ళండి. ఇలాంటి వెదవని నువ్వు కాదమ్మా, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా వీడిని మార్చలేవు. ఏంటి సుధీర్ నువ్వు చేస్తున్నది? నేను ఇవన్నీ నా అంతటి నేను చేయట్లేదు వదినా. నన్ను చేసేలా చేస్తున్నారు. ముందు తిన్నగా సమాధానం చెప్పు. నిన్ను నమ్మి ఇంట్లో వాళ్ళని ఒప్పించి ట్రిప్కి పంపించా, కానీ నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేశావు. నీ గురించి అత్తయ్య, మావయ్య, మీ అన్నయ్య ఎంత బాధపడుతున్నారో అర్థమవుతుందా? మీకు వాళ్ళ బాధే అర్థమవుతోంది. వాళ్ళు నన్ను ఎంత చిత్రవద చేస్తున్నారో, నన్ను ఏ స్థితికి నెట్టేశారో మీకు అర్థం కావట్లేదు వదినా. మాట్లాడుకో సుధీర్. మాట్లాడకుండా వీళ్ళందరూ పెడుతున్న హింసను భరిస్తూ ఇక్కడే చామంటారా నన్ను? అసలు నువ్వు తిన్నగా ఉన్నావా? లేదు వదినా, నేను తిన్నగా ఉండేటట్టు మీరు చేయటం లేదు. నేను తప్పు చేయకుండానే తప్పు చేశాను అంటూ నన్ను ఒక దోషిగా పురుగు చూసినట్టు చూస్తున్నారు. అందుకే వీళ్ళన్నట్టు నేను వెదవగానే బతుకుతాను. సుధీర్, ఇది కరెక్ట్ కాదు. నువ్వేం చేస్తున్నావో నీకు తెలియడం లేదు. ఈ తాగుడేంటి, ఈ అలవాట్లేంటి? అసలు నీ గురించి నేను ఎంత గొప్పగా అనుకున్నానో తెలుసా? అది మీ తప్పొదినా. నేను వెదవనే. ఇంకెప్పుడు నన్ను బాగు చేయాలని మీరు తాపత్రయపడకండి. మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. సుధీర్, వెళ్ళండి వదినా. అందరూ నాకు నరకం చూపిస్తున్నారు.
మామూలుగా ఉన్నప్పుడు నీకు మంచిగా చెప్పి పంపించాను. అప్పుడే నీకేం అర్థం కాలేదు. ఇప్పుడు మత్తులో ఉన్నావు. ఇప్పుడు నీతో మాట్లాడి అనవసరం. నీకు సపోర్ట్ చేసి నిలబడినందుకు నన్ను తలదించుకునేలా చేశావు. థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ. సుధీర్ని నమ్మి అందరినీ ఒప్పించి మీరు వద్దన్నా అతను నా మాట వింటాడన్న నమ్మకంతోటి పంపించాను. కానీ ఇలా చేసుకొస్తాడని అస్సలు అనుకోలేదు. నేను ముందే చెప్పాను కదా, నువ్వే వినలేదు. అతను బాగుపడ్డానికి ఒక్క అవకాశం ఇవ్వాలని నా వంతు ప్రయత్నం నేను చేశాను. కానీ ఇలా అవుతుందని నేను అనుకోలేదు. వదిలే, చిరాగ్గా ఉంది. నేను మీకు విషయం చెప్తాను. దయచేసి కోప్పడద్దు, ఆవేశపడద్దు. ఈ విషయం మీకు చెప్తే మీరు కోప్పడతారు. అయినా సరే మీ దగ్గర ఏది దాచకూడదు, మన మధ్య ఏ దాపరికాలు ఉండకూడదని ఈ విషయం చెప్తున్నాను. విన్నాక కోప్పండని, ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనని చెప్పండి, చెప్తాను. ముందు విషయం ఏంటో చెప్పు. ముందు ఆవేశంలో మీరు ఏది చేయనని చెప్పండి, చెప్తాను. అసలే చిరాగ్గా ఉంటే ఇంకా నువ్వు విసిగిస్తావెందుకు? ముందు విషయం చెప్పు. ఇదిగో మీరు కోప్పడుతున్నారు. ప్రశాంతంగా ఉండేటట్లుందా ఈ ఇంట్లో పరిస్థితి? ఇలా ఆవేశపడితే పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది తప్ప సాల్వ్ అవ్వదుగా. దయచేసి అర్థం చేసుకోండి. సరే, ఏంటో చెప్పు. సుధీర్ వెళ్ళిన చోట తాగి ఎవరితోనో గొడవపడి ఒకతని తల పగలగొట్టేశాడంట. ఏమంటున్నావు నువ్వు? ఆ, దయచేసి మీరు ఆవేశపడకండి. ఈ విషయం మావయ్యకి తెలిసి సుధీర్తో గొడవ పడుతుంటే నేనెల్లా ఆపాను. వాడింతకు తెగించాడా? దయచేసి మీరు ఆగండి. ఇప్పుడు మీరెళ్ళి గొడవ చేస్తే పరిస్థితి చేయి దాటిపోతుంది. ఇప్పుడు మనం చెయ్యాల్సింది సుధీర్ని సరిచేసుకోవడమే గాని ఆవేశపడ్డం కాదు. పోలీస్ కేసు అయితే మావే ఏదో సర్ది చెప్పి అది సెటిల్ చేశారట. అసలు ఇదంతా సుధీర్ని అందరూ తలా ఒక మాటని అతని మీద నిందలు వేసి దోషిగా చూడ్డం వల్లే ఇలా తయారయ్యాడు. తప్పు చేసిన వాణ్ణి, తప్పు చేసావాన్ని తిట్టకుండా గొప్ప పని చేసావురా అని నెత్తికెక్కించుకోమంటావా? నాకెందుకో ఇప్పటికీ సుధీర్ ఆ తప్పు చేసుండడు అనిపిస్తుంది. నువ్వు ఆపుతావా? వాడిప్పుడున్న పరిస్థితి చూసావా? వాడి ఈ పరిస్థితికి దిగజారాడంటే అలాంటి పనులేం చేయకుండానే ఇలాంటి దారుణాలన్నీ చేస్తాడా? అది కాదండి, అతను ఇప్పుడు కూడా అతన్ని దోషిగా చూస్తున్నారనే కోపంతోనే ఇలా చేస్తున్నాడు. నీకు విషయం అర్థం కావడం లేదు. వాడు పట్టుబడిపోయాడన్న ఉక్రోషంతో తప్పు చేయలేదని మనల్ని నమ్మించడం కోసం పనికిమాలిన నాటకాలన్నీ ఆడుతున్నాడు. వాడి గురించి ఇంకేం మాట్లాడుకో. వాణ్ణి ఏం చేయాలో, ఎలా దారిలోకి తేవాలో నాకు తెలుసు. ఏమండి, మీరు ఆవేశంలో అతనితో గొడవపడి ఏం చేసినా సరే అతను ఇంకా చేదాటిపోతాడు. నాకింకొక్క అవకాశం ఇవ్వండి. సుధీర్ని మంచితనంతోనే మార్చగలను. అన్నిటికీ మంచి మాటలు పని చేయవు మధు. వాడికి ఎలా చెప్పాలో, వాడిని ఎలా దారిలోకి తీసుకురావాలో నాకు తెలుసు. ఈ విషయం నాకు వదిలే. లేదు, మీరు ఆవేశంలో సుధీర్ దగ్గర కఠినంగా వ్యవహరిస్తారు. దాంతో అతను ఇంకా తిరగబడతాడు. వాడు తిరగబడితే వాడి కొమ్ములు ఎలా విరిచేయాలో నాకు తెలుసు. ఇదిగో చూసారా, ఎంతసేపు మీరు అతని మీద కోప్పడుతూ బెదిరించి భయపెట్టి అతన్ని దారిలోకి తీసుకురావాలనుకుంటున్నారే గాని ఓపిగ్గా అతని గురించి ఆలోచించి ఏం చేస్తే అతను దారిలోకి వస్తాడో మీరు ఆలోచించడం లేదు. అందుకే చెప్తున్నాను, సుధీర్ విషయం నాకు విడిచిపెట్టండి. నేను అతన్ని సరిచేస్తాను. దయచేసి ఈ విషయంలో నువ్వు కలుగు చేసుకోకు. వాణ్ణి ఏం చేయాలో, ఎలా దారిలోకి తీసుకురావాలో నాకు తెలుసు. రేపొద్దున్నే చూస్తాను. ఇంతటితో ఈ విషయం వదిలేసి. పోనీ మీరేం చేయదలుచుకున్నారో అదేనా చెప్పండి. ఏం చేయాలో నాకు తెలుసు. నీకేం చెప్పక్కర్లేదు. నువ్వు ఈ విషయం కలుగు చేసుకోకుండా సైలెంట్గా ఉండు. ఇంతకు ముందు
నువ్వు ఒక అవకాశం అడిగావు, నిన్ను నమ్మాను, వాణ్ణి పంపించాను. ఇప్పుడు అంతకన్నా వరస్ట్గా తయారై వచ్చాడు. నీ పద్ధతిలో వాడు మాట వినడు. అది కాదు. ఇంకా మాట్లాడుద్దన్నానా? విడిచిపెట్టే ఇంతటితో, రేపొద్దున చూసుకుందాం. హలో వదినా. ఏంటండి, కూతుర్ని కాపురానికి పంపించే ఆలోచన లేదా మీకు? అదేంటి వదినా అలా అంటారు? ఏ కన్నబిడ్డనైనా అత్తారింటికి పంపించి తను చక్కగా కాపురం చేసుకుంటుంటే చూడాలనే కదా మాకు ఉంటుంది. కానీ మీరు చేస్తున్న పద్ధతి అలా లేదే. నేనంతా గొడవ చేసి చెప్పేసి వచ్చినా మీరింకా మీ కూతుర్ని కాపురానికి పంపించలేదు. అసలు మేం వెళ్ళాక ఒక ఫోన్ కూడా చేయలేదు. వదినా, మీరు ఆవేశపడి గొడవపడి వెళ్ళిపోయారు. మీకు ఫోన్ చేసి ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో తెలియలేదు. ఆడపిల్ల కన్న తల్లిగా నాకెంత బాధ ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. మీకు బాధుంటే సరిపోదు, ఆ బాధ ఆ అన్నయ్య గారికి కూడా ఉండాలి. అసలు మమ్మల్ని చులకనగా చూసి అవమానించాక ఎలా ఉంటామండి ఆ ఇంట్లో? ఇన్నాళ్ళు వీడికి నేనేదో తక్కువ పొజిషన్ ఇచ్చానని, అసలు అది పొజిషనే కాదని తెగ బాధపడిపోయాడు. వాడికి ఏం పొజిషన్ కావాలో ఆ పొజిషన్ తీసుకోమను. అసలు పొజిషన్లు ఎవడు కోరుకున్నాడు? నేనేం అడగలేదు. మర్యాదగా అందులో ఏముందో చూపించు. ఏదైతే మీకేంటి? మీకు అనవసరం.